తెలంగాణలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. ఓవైపు ప్రభుత్వం సమ్మె ప్రభావం లేదని చెబుతుంటే మరోవైపు 100% హాస్పిటల్స్లో సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేసింది నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్. అయితే మొత్తం 477 హాస్పిటల్స్లో 62 ఆసుపత్రుల్లోనే సమ్మె కొనసాగుతోందని సర్కార్ తెలిపింది. నిన్న ఆరోగ్యశ్రీ కింద 799 సర్జరీలు జరిగాయని ఆరోగ్యశ్రీ సీఈఓ వెల్లడించారు. 1400 కోట్ల బకాయిల్లో కనీసం 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్. అప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, టోటల్గా 1400 కోట్లు బకాయిలు ఉంటే 140 కోట్లు రిలీజ్ చేస్తాం అని ప్రభుత్వం చెప్పి 100 కోట్లు రిలీజ్ చేసే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిన నేపథ్యం. ప్రస్తుతం అట్లీస్ట్ 500 కోట్లన్నా ఇవ్వకపోతే నిర్వహణ కష్టమని అసోసియేషన్ చెప్తోంది. మొత్తానికి ఈ చర్చలు ఏమన్నా కొలుక్కొచ్చే అవకాశం ఉందా? సమ్మె ఆపేసే పరిస్థితి ఏదైనా కనిపిస్తోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఆరోగ్యశ్రీ సేవలు రెండో రోజు కూడా సమ్మె కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నాము, ఆరోగ్యశ్రీ సేవలు కేవలం కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే కొనసాగడం లేదు, మిగతా అన్ని హాస్పిటల్లో 477 ఆసుపత్రులు ఉంటే అందులో 62 ఆసుపత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ మాత్రం పూర్తి స్థాయిలో 100% ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసినట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. సమ్మె కొనసాగిస్తాం, చర్చల ప్రక్రియ కొనసాగించకుండానే ప్రభుత్వం ప్రకటన చేస్తుంది అని చెప్పి ఒకవైపు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ చెప్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ సీఈఓ కూడా నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నిన్న ఒకరోజు 700 ఆపరేషన్లు సర్జరీలు చేశామని చెప్పి ఆరోగ్యశ్రీ కింద చేశామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కార్పొరేటు నెట్వర్క్ ఆసుపత్రులు అన్నీ కలిపితే 477 ఆసుపత్రులు ఉన్నాయి. అందులో 62 ఆసుపత్రుల్లో మాత్రమే సమ్మె కొనసాగిస్తున్నామంటూ ప్రభుత్వం ఒక ప్రకటన అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడైతే వైద్య సేవలు నెట్వర్క్ ఆసుపత్రిలో నిలిచిపోతే వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందేలాగా చర్యలు తీసుకోవడం, మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి ఏ విధంగా వారిని ప్రతి నెల 100 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా ఏ నెలలో కూడా 50 కోట్లకు మించి విడుదల చేయలేము, తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి సమ్మె కొనసాగించే వైపు నెట్వర్క్ ఆసుపత్రులు చూస్తుంటే, మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ నెట్వర్క్ ఆసుపత్రులకు చెక్ పెట్టే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా చూడాలి అన్న దానిపై నెట్వర్క్ ఆసుపత్రులు చూస్తున్న పరిస్థితి ఉంది. హరి. ఓకే విక్రమ్.